పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దేవుని యొక్క ఆధీనములో ఉన్నావా? చాలాసార్లు మన అనుదిన జీవితంలో మనం దేవుని ఆధీనములో ఉన్నామా, సాతాను ఆధీనములో ఉన్నామని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఎందుకంటే అనుకున్నవి జరగలేనప్పుడు, మనసు చికాకులు కలిగినప్పుడు, శోధనలు ఎక్కువైనప్పుడు, సమస్యలు వెల్లువెత్తి మన మీదకు వచ్చి మనల్ని భయపెడుతున్నప్పుడు నేను ఎవరి ఆధీనంలో ఉన్నాను అని అనుకుంటాం. కీర్తన 91:11 చూసినట్లయితే, ప్రభు నిన్ను తన ఆధీనంలో ఉంచుచున్నాడు, నీ వెచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాచి కాపాడుదురు, నీ కాలు రాతికి తగిలి నవ్వకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకొందురు. నిజమే ప్రియులారా, దేవుని యొక్క ఆధీనములో ఉన్న బిడ్డలు ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటారు అనేది మనం ధ్యానించినట్లయితే, మొదటగా 1 పేతురు 1:15 మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మన నడవడిక పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవునికి పరిశుద్ధతను దేవుడు ప్రేమిస్తుంటాడు, పరిశుద్ధులకి తగిన బహుమానాన్ని ఇస్తాడు ప్రియులారా. అందుకొరకే దేవుని యొక్క ఆధీనములో ఉన్నావు అంటే పరిశుద్ధత అనే కవచాన్ని ధరించాలి, పరిశుద్ధతలో నడవాలి, పరిశుద్ధంగా జీవించాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఇక సాతాను ఆధీనములో ఉన్నవాళ్ళు చెడు మాటలు మాట్లాడతారు, చెడు క్రియలు చేస్తుంటారు, చెడు ఆలోచనలతో జీవిస్తుంటారు. వారి జీవితం అంతా చెడు తలంపులతో నిండిపోయి ఉంటుంది. మంచిగా జీవించాలని అనుకున్నా వాళ్ళు జీవించలేకపోతుంటారు. ఇక రెండవది, దేవుని ఆధీనంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం గమనించినట్లయితే వారు దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తుంటారు. ప్రియులారా, ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని యొక్క ఆలోచనలు గ్రహించగలుగుతున్నామా? ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు గ్రహించిన ప్రతి భక్తుడు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నారు, దేవుని యొక్క అద్భుతాలు చెవి చూశారు, దేవుని ప్రేమను చూరగొనడం మొదలుపెట్టారు. మరి దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవాలి అంటే ఎలా జీవించాలి అనేది మనం పరిశీలించుకున్నట్లయితే, ఆయన వాక్యానుసారంగా జీవించడం మొదలెడితే దేవుని యొక్క ఆధీనంలోకి మనం వెళ్తుంటాం. లోకములో జీవించే వాళ్ళు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తుంటారు. వాళ్ళు దేవుని ప్రేమించరు, దేవుని చిత్తాన్ని గ్రహించరు, దేవుని బిడ్డలుగా జీవించలేరు. అందుకే ఈ లోకమును ఐహికముకు దేనిని ప్రేమించకడు, అట్లు ప్రేమించిన వాడు దేవునికి విరోధి అని మొదటి యోహాను రాసిన మొదటి లేఖ 1:15 మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, లోకాన్ని ప్రేమించడం మొదలెట్టి లోకపు ఆశలతో మిళితమై లోకము ఏం కోరుతుందో దానికే ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం దేవుని యొక్క ఆధీనములో ఉండం. అందుకే పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 8:4 చూసినట్లయితే, శరీరానుసారంగా జీవించువారు శరీరం ఏమి కోరినదో దానికే తమ మనస్సులను అర్పింతురు, ఆత్మానుసారులై జీవించేవాళ్ళు ఆత్మ ఏమి కోరునో దానికే వారి మనస్సులను అర్పింతురు. అవును ప్రియులారా, అందుకొరకే దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవడానికి సంసిద్ధత పడాలి, మనం ప్రతిరోజు కృషి చేయాలి. ఇక మూడవది, దేవుని యొక్క ఆధీనంలో ఉన్న వాళ్ళు విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. అందుకే యోహాను రాసిన లేఖ 14:1 చూసినట్లయితే, నన్ను విశ్వసించువాడు నాకంటే గొప్ప క్రియలను చేయనని ప్రభు చెబుతున్నాడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభులాగే మరణించిన వాళ్ళని జీవముతో లేవనెత్తగలిగారు. వాళ్ళకున్న దృఢమైన విశ్వాసమే వాళ్ళు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నారు కాబట్టి ప్రభు కోరినట్లుగా చేయగలిగారు. అందుకే ప్రభు మార్కు శుభవార్త 16వ మనం చూసినట్లయితే 21వ ఆయన చెప్పేది, భూ దిగంతముల వరకు నేను మీకు తోడై ఉంటాను, మీ బోధన యథార్థమని
అద్భుతముల ద్వారా నిరూపిస్తానని పలికి ఉన్నారు. అవును ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో నా విశ్వాస జీవితం ఎలా ఉంది? నేను విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడుతున్నానా? విశ్వాసముగా జీవించగలుగుతున్నానా? నా విశ్వాసం ద్వారా ఇతరుల్ని, అవిశ్వాసుల్ని విశ్వాస మార్గంలోకి నడిపించగలుగుతున్నానా? అదే మనం చూడాలి. కార్మేలు కొండ మీద చూసినట్లయితే ఏలియా విశ్వాసము, ఓ ప్రక్క చూసినట్లయితే 450 మంది దబ్బర దేవతలను పూజించి, బాలు దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దేవుని కొరకు ప్రార్థించగా దేవుడు దిగి రాలేదు. కానీ ఏలియా ఒక్కడే ఉన్నాడు. తన విశ్వాసం దృఢమైన విశ్వాసం అని ఎంత చక్కని ప్రార్థన చేశాడంటే, నేనే 50 భక్తుడినైతే పరలోకంలో నుండి దిగి వచ్చి ఈ కార్మేలు కొండ మీద పీఠం మీద ఉన్న నీటిలో ఉన్న దూడను దహించి వేయండి అని విశ్వాసముతో ప్రార్థించగా పరలోకంలో ఉన్న ప్రభు అగ్ని రూపంలో వచ్చి నీటిలో ఉన్న దూడను దహించి వేసి ఉన్నాడు. అందుకే విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడాలి, విశ్వాసపూరితంగా మనం జీవించాలి. విశ్వాసం ద్వారా మనం దేవుని యొక్క ప్రేమను చూడగొనాలి. అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖ 11:6 విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు. ఇక దేవుని ఆధీనములో ఉన్నావు. అవిశ్వాసులు ఎప్పుడు అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చూడలేరు. ఎందువలన అనగా వారి అవిశ్వాసం వలన. అందుకే ప్రభు చెప్పారు, అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సయిదాపురమా, మీకు అనర్థము. మీ యందు చేసిన అద్భుతాలు నేను సొదొమ గొమొర్రా ఎడలు చేసినట్లయితే వాళ్ళు గొప్ప కార్యాలు చూసి ఉండేవాళ్ళు. సొదొమ ప్రజలే విశ్వాసంతో నిలబడేవాళ్ళేమో అని ప్రభు చెప్పడంలో ఉన్న అంతరార్థం అదే. విశ్వాసం కలిగిన వాళ్ళు దేవుని మహిమను చూడగలుగుతారు, దేవుని యొక్క అద్భుతాలు చూడగలుగుతారు. అవిశ్వాసులు దేవుని మహిమను చూడలేరు, దేవుని యొక్క అద్భుతాలు చూడలేరు. ఇప్పుడు మనం ఆలోచించాలి, నేను దేవుని ఆధీనంలో ఉన్నానా? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నానా? సాతాను ఆధీనంలో ఉన్నానా? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.